పోయి ఉండాలా. ప్రమోట్ చేసేటప్పుడు, ఆటని ప్రమోట్ చేసేటప్పుడు మనం ఒక పద్ధతి అనే ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఎక్కడా కూడా దుబారా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆట జరగాలి. క్రికెటే కాదు, అన్ని రకాల ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిది అయితే ప్రధానికి జీర్ణించుకోలేక, తట్టుకోలేక, అంటే రేవంత్ రెడ్డి ప్రపంచవ్యాప్తం అవుతాడు. రేవంత్ రెడ్డి భారతదేశమే కాదు, రేవంత్ రెడ్డి ప్రపంచంతో పోటీ పడతాడు, పెట్టుబడుల విషయంలో పోటీ పడతాడు, తెలంగాణని ఖ్యాతిని మరింత పెంచుతుండు. అదే ఇది తట్టుకోలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఇలా గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్లు మనకు పెట్టుబడులు వచ్చినాయి. గతంలో దావూసు సంబంధించిన దాంట్లో 2,20,000లో నాకు తెలిసిన లెక్కలో 1,20,000 కోట్ల హైదరాబాద్లో అమెజాన్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, జేఎస్ జిందాల్ స్టీల్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, ఇంకా చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టి మంచిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నాయి. అంటే జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు, తట్టుకోలేకపోతున్నారు. నేనేమంటానంటే భవిష్యత్ నగరం ఇలా కులీ కుత్బుషా అంటే 1556వ సంవత్సరం ఎవరైనా హైదరాబాద్ నిర్మాత, చార్మినార్ కట్టింది ఆయనే అని చెప్తాం. అదేవిధంగా సికింద్రాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు, ఆసఫ్ జాహీలు, నైజాం నవాబులు. అదేవిధంగా సైబరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది. రేపు భవిష్యత్తులో భవిష్యత్ నగర నిర్మాత అంటే రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోద్దని చెప్పి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారు. మానవతరాయ్ గారు, ఓకే, ఆయన ఫ్యూచర్ ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2047 భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టారు, ఒక అడుగేశారు, ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఒకవైపు పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో దాంట్లో ఆయన ఫుట్బాల్ ఆడడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంది, కానీ పల్లెల్లో ఉన్న సమస్య. ఒక ముఖ్యమంత్రి మనం అభినందించాలా. ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రికి సత్తా ఉందని మనం అభినందించాలా. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు, గత ముఖ్యమంత్రికి లేదు. అంత తెంపు చూడండి, ఎంత ఎగురుతుందో అంత ఎగురుతున్నారు. గత కేసీఆర్ గారిని ఎగరమనండి, మరి కేటీఆర్ ఎగరమండి, పోరి అంత ఎత్తి ఎగరమనండి. అరే ఫిట్నెస్ అనేది నాయకులకు ఉంటే ప్రజలకు కూడా ఉండాలి. దృఢత్వం, శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం ప్రజలు కూడా, అంటే నాయకుడికి ఉంటే మనం కూడా ఆలోచన చేస్తాం కదా, మన పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేయాలని, ఆదర్శంగా ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తే దాన్ని అభినందించాల్సి పోయి తట్టుకోలేక కడుపు మంటతో మాట్లాడితే ఎట్లా చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ వ్యవహారాలు మొత్తం కూడా అధికారం 10 ఏళ్ళు ఉన్నప్పుడు దుబారా చేశారు. తెలంగాణ దివాలా తీశారు. గుర్తుపెట్టుకోవాలి, తలసరి ఆదాయం, మీ ఆదాయం, నా ఆదాయం, శ్రీనివాస్ గారి ఆదాయం 4,30,000 పెంచారు తలసరి ఆదాయం. ఏంటంటే 2047కి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 24 లక్షల పై చిలుపు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్లకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంటే గతంలో ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ ఫామ్ హౌస్, వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఒరేస్తే ఉరి వేసినట్టు అని చెప్పారు, రైతుల్ని వేయకుండా 3-4 అమ్ముకున్నారు. ఇవన్నీ దుబారా చేసి ఆ ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు ఇల్లు కట్టుకోకుండా మీరు ఆఫీసులు కట్టుకొని, ప్రజలకు ఇల్లు కట్టమంటే మీరు ఫామ్ హౌస్లు కట్టుకొని మొత్తం దుబారా చేసి తెలంగాణ మొత్తాన్ని లూటీ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఖ్యాతిని పెంచుకుంటూ ఆర్థిక వ్యవస్థను ముందు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థలేకపోతున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పెట్టింది మీరు కాదా? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా? ఇవన్నీ చేసిన పాపాలను చేసుకుంటూ మేమేమో చేస్తాం. దీనికి ఖర్చు అయింది ఎంత? అందాల సుందరి పోటీ, ప్రపంచ సుందరి పోటీలకు ఖర్చు అయింది ఎంత? లేనిపోని కావాలని చెప్పి అభూత కల్పనలు సృష్టించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన మీద మచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మట్లే. అందుకే సర్పంచ్లో మేమే గెలుస్తున్నాం, మొన్న జూబ్లీ హిల్స్ లో కంటోన్మెంట్ లో మేమే గెలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజాపాలన ఇంకా 10 ఏళ్ళు ఉండాలి, 10 కాలాలు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంటింటికి 10 ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తుంటే ఇది తట్టుకోలేక మన పుట్టగతులు ఉండవు. రేవంత్ రెడ్డి ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటా పోతే, ఆయనే ఒక నాయకుడే ఒక క్రీడాకారులా వ్యవహరిస్తే మన భవిష్యత్తు పుట్టగతులు ఉండవు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్రలతో చేస్తున్నారు. మానవతరాయ్ గారు, పంచాయతీల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఫలితాలు ఇవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 1778 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందితే 950కి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. అంటే 50% మీకంటే మొత్తం చూడాలి, ఓవరాల్ చూడాలా. మొన్న మొదటి విడతలోనే గెలిచారు వాళ్ళు. 4113 స్థానాల్లో మీరు గెలిస్తే 2120 స్థానాల్లో బీఆర్ఎస్. అంటే మొత్తం 2 విడతల్లో
ఇప్పుడు వాళ్ళందరూ కూడా గ్రామాల్లో రాజకీయాల్లో కాంగ్రెస్ అంటే టికెట్ రాని వాళ్ళు రెబల్ వాళ్ళు వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి వాళ్ళంతా చివరికి వచ్చేది మళ్ళీ అధికార పార్టీ దగ్గరికి వస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పటి వరకు రేపు జరగబోయే 17వ తారీఖు జరిగే పంచాయతీలను మొత్తం తీసుకున్న 12,700 గ్రామ పంచాయతీలో అత్యధికంగా దాదాపు 11,000 మానవతరాయ్ గారు ఓకే 3వ విడత పంచాయతీ లెక్కలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడున్న ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలం అనుకుంటున్నారా? దీంట్లో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ విజయ సంకేతానికి కనపడుతుంది మనకు అక్కడ మొత్తం కూడా విజయ సంకేతం క్లియర్ గా. రేపు మొత్తం కలిపితే తెలుస్తుంది. ఇవాళ అట్లా కాదు కదా, ఇంకా పూర్తి వివరాలు రాలేదు. ఎవరో వాళ్ళు నమస్తే తెలంగాణ పేపర్ లెక్కలు పెట్టుకొని మనం మాట్లాడితే కాదండి, అధికారికంగా రేపు వస్తే మనకి ఏమైంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మేము కూడా 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో కూడా మేము కూడా ఢీకొట్టిన వాళ్ళని గట్టిగానే పోయినసారి. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆధిక్యత ఉంటది. రేపు ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణలో 3,000 రోజులు 8 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనే కొనసాగుతుంది. రాహుల్ గాంధీ అదే విధంగా మెస్సీ రేవంత్ రెడ్డిల కలయికను చూసి వీళ్ళ కళ్ళకళ్ళకు వచ్చింది. మానవతరాయ్ గారు ఇంకొక విషయం, రాహుల్ గాంధీ ఇష్యూ తీసుకున్నారు కనుక ఒక మాట కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు, దీన్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గారు బహుమతి ప్రదానం చేశారండి. ఆయన మా స్పీచ్లు కాదు కదా, క్రీడాకారులకు క్రీడ ఆయన సమయం ఇచ్చిన మెస్సీ అంత దూరం ఢిల్లీ నుంచి అంత దూరం నుంచి వచ్చారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. కానీ రాహుల్ గాంధీ గారు పాల్గొనటమే గొప్ప. ఆయన మనకు లోక్సభలో జరుగుతుంటే లోక్సభ నాయకుడుగా కాంగ్రెస్ నాయకుడుగా సభాపక్ష నాయకుడుగా తెలంగాణకు రావటమే గొప్ప. ఇందులో గాంధీ గారు కూతురు కుమారుడు కూడా రావడం జరిగింది. ఎంత గొప్ప విశేషం చెప్పండి. అందరికి సంబరాన్ని ఇస్తే వీళ్ళకి మాత్రం కడుపు మంటను మిగిలిస్తుంది. శ్రీనివాస్ గారు ఫినిషింగ్. ఓకే మానవతరాయ్.